ఉంటాయి. మరి సోదరి గౌరీ అప్పారావు గారు మనకి ఆల్రెడీ లైన్లో ఉన్నారు. మరి బాబా వారి ద్వారా ఏం వినిపిస్తాడో మనందరం కూడా సైలెంట్గా విందాం. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తుందండి? వినిపిస్తుందమ్మా. జై బాబా అండి. జై జై బాబా. బాబా. ఈ మధ్యన మనందరం కూడా, మనలో చాలా మంది మెహరాబాద్ వెళ్ళొచ్చారు. అక్కడ ప్రభు సమక్షం 100% ఉంది. దాన్ని ఎంతవరకు మనం తెచ్చుకునేమనేది మన యోగ్యతను బట్టి ఉంటుంది. బాబా అన్నారు, నేను ప్రేమ మహాసాగరాన్ని. నువ్వు చెంబు తెచ్చుకుంటే చెంబు, బిందె తెచ్చుకుంటే బిందెడు, ట్యాంకర్ తెచ్చుకుంటే ట్యాంకర్. నీ యోగ్యతను బట్టి. బాబా చెప్పారు, ఎప్పుడో ఒకప్పుడట ఒక భాగ్యశాలి అయినటువంటి, ధీరశాలి అయినటువంటి ఆత్మ వస్తుందట, మొత్తం సముద్రాన్ని మింగేస్తుంది అన్నారు. అయితే బాబా సమక్షాన్ని ఎంతవరకు మన హృదయాల్లో నింపుకు వచ్చినా మన అర్హతను బట్టి అది మనకు శాంతిని ప్రసాదిస్తుంది. బాబా తోడును ఇంకా మనం అనుభూతి చెందేటట్లు చేస్తుంది. బాబా శరీరంతో ఉండగానే చెప్పారట మండలి వారితో, ఇప్పుడు మీరు చాలా అదృష్టవంతులు, నన్ను చూస్తూ నాతో మాట్లాడుతూ నాకు దగ్గరగా ఉన్నారే, మీ అదృష్టం చెప్పనలవి కానిది. పర్వత ప్రాంతాల్లో పొడవాటి జుట్టు పెరిగిపోయి, గడ్డాలు పెరిగిపోయి, గోళ్ళు పెరిగిపోయి, కనుబొమ్మలు పెరిగిపోయి కళ్ళకు అడ్డమైపోతూ ఉంటాయి. అలా ఏళ్ల తరబడి ధ్యాన సాధన చేస్తూ భగవద్ దర్శనం కోసం తపిస్తున్న వాళ్ళకి కూడా కలగనటువంటి అదృష్టం మీకు పట్టింది అన్నారు. అంత అదృష్టవంతులు మీరు. ఇలాంటి రోజులు మళ్ళా రావు. భగవంతుడు 700 సంవత్సరాల నుండి 1400 సంవత్సరాలకి ఒకసారి భూమి మీద శరీరంతో వచ్చినప్పుడు సమకాలీనులై ఉన్నవారు అదృష్టవంతులు. బాబాకు సన్నిహితంగా మసలిన వారు ఇంకా అదృష్టవంతులు. దూరంగా ఉన్నా కూడా తరచుగా బాబా దర్శనాన్ని పొందిన వారి అదృష్టం కూడా తక్కువేమీ కాదు. అయితే మనం అదృష్టవంతులం కాదా? మనం కూడా అదృష్టవంతులమే. ఎందుకని? మనకు గత జన్మలలో ఆయనతో గల సంబంధం కారణంగానే ఈ జన్మలో ఆయన పరిధిలోకి వచ్చి భగవంతునిగా విశ్వసించి ప్రేమిస్తూ ఉన్నాము. ఎంతమంది జనం అక్కడికి వచ్చినా సరే మనకు బాబాతో గల లింకు వ్యక్తిగతం. అంటే ఎవరికి బాబాతో సంబంధం వారికి సెపరేట్ అనమాట. నాకు బాబాతో సంబంధం ఒకలా ఉండొచ్చు, వేరే వారికి వేరొక రకంగా ఉండొచ్చు. బాబా అన్నారు, సోల్స్ జర్నీ ఈజ్ ఇండివిజువల్. సోల్స్ జర్నీ ఈజ్ ఇండివిజువల్ అంటే ఆత్మ ప్రయాణము వ్యక్తిగతం. ఏ ఆత్మ ప్రయాణం ఆ ఆత్మదే. అయితే అవతారుడు భూమి మీద వచ్చినప్పుడు ఆయన ఎన్ని రకాలుగా ఆయన ప్రేమని మనకి పంచారు, వేటిని సాధనాలుగా వాడుకున్నారు అని చూస్తే ఆయన పని ఏమిటి? మనకి ప్రేమ ఇవ్వడం, మన దగ్గర నుండి ప్రేమను తీసుకోవడం. అంతే. ఇప్పుడు సోదరుడు కోటేశ్వరరావు గారు పాడినట్లుగా ఈ మనసు మనని మభ్యపెడుతూ ఇదే నిజము, ఈ మాయే నిజము, ఈ ప్రపంచమే నిజము, ఈ జీవితమే నిజం అనేటట్లుగా నమ్మిస్తూ ఉంటుంది. అలా కాకుండా దాన్ని కాసేపు నోరు ముయ్యమని నామస్మరణలో గడిపితే ఆ మనసు వీక్ అయిపోతుంది. మనసు వీక్ అయిపోతే ఆ స్మరణ రాను రాను మనకి శ్వాస ఎలా అయితే ఆటోమేటిక్గా అతి సహజంగా చేసుకుంటామో అదే విధంగా నామస్మరణ కూడా అలవడుతుంది. మన సోదరులు చెప్పినట్టుగా చివరి క్షణాల్లో బాబా నామో జ్ఞాపకం రావాలంటే ఎప్పటి నుండి మీరు ప్రాక్టీస్ చేయండి అని బాబా మై విష్ లో లాస్ట్ సెంటెన్స్ లో చెప్పారు. దాని ప్రయత్నమే ఇదంతా కూడా. చివరిలో రెబ్బను కట్టినప్పుడు బాబా నామం తలుచుకోవాలి, బాబా ఒడికి చేరాలి అనేదే మన అందరి ప్రయత్నం. హోంవర్క్ అంతా కూడా ఆ టార్గెట్ ని రీచ్ అవ్వడానికే.
అయితే ఇక్కడ భూమి మీద జీవించి ఉన్నంత కాలం మనం బాబా వాతావరణంలో గడుపుతూ ఉంటాం, అంతే కదండి. సహవాసులు, ఇంకోటి బాబా పుట్టినరోజు వేడుకలు, ఆమ్, అన్ని రకాలుగా మన వార్షికోత్సవాలు, బామరతిది, ఇంకోటి. బాబా అన్నారు, ఎక్కడైతే 5గురు ఉంటారో నా ప్రేమికులు, అక్కడ నేను ఉంటానన్నారు. సో కాబట్టి బాబా తప్పకుండా ఆ మౌన దినం రోజు ఆ వేడుకలో ఉన్నారు, అందులో అనుమానమే లేదు. అయితే బాబా ఈ ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడంలో ఆయన ఎలా ఇచ్చారు? కొంచెం కొంచెం ఇవ్వలేదు, ప్రేమ ధారాళంగా ఇచ్చేశారు. మనం అందుకోవడంలోనే లోటు ఉంది, కానీ ఆయన ఇవ్వడంలో ఏమాత్రము కూడా కొరత లేదు. అది మేరాబాదులో తొలి రోజుల్లో కానివ్వండి, తర్వాత 57 తర్వాత గురుప్రసాద్లో వేసవ కాలంలో బస చేసినప్పుడు కానివ్వండి, ఏమిటైన పని వచ్చిన వాళ్ళకి ప్రేమను పంచేయడం, అది పుష్కలంగా ప్రేమను పంచేయడం. మొత్తం మీద ఆయన ప్రేమ పరిధిలోకి లాగబడిన ఎంతో మందికి అమితంగా ప్రేమించే ప్రేమ తండ్రిగా ఆయన నిలిచారు. ప్రేమ తండ్రిగా బాబా అన్నారు, మిమ్మల్ని చూస్తే ఎవరు కళ్ళు తిప్పుకోలేరు. నవజీవనంలో కూడా బాబా ఆ ఆ ఊరేగింపుగా వెళ్తూ ఉన్నప్పుడు ఆ జంతువులతోటి వ్యవహారంతో, క్యారవాన్ తోటి అందరూ కూడా వెనక్కి తిరిగి చూసేవారు. బాబా అన్నారు, కారణం ఏమిటట? ఆయన సంస్కార రహితుడు కావడం, ప్రేమ ముద్ద కావడం. సంస్కారాలు లేవు కాబట్టి, ప్రేమ స్వరూపుడు కాబట్టి ఆయన తేజస్సు అంత ఆకర్షణీయంగా ఉంటుంది. బాబా ఎలాంటి ప్రేమ ఇచ్చారట? వాళ్ళ హృదయాలు సరిపోలేదు బాబా ఇచ్చిన ప్రేమని నింపుకోవడానికి, అంత ఎక్సెస్, ఓవర్ఫ్లో అయిపోయింది. ఒక తండ్రిగా ఆయన పోషించిన పాత్ర మహోన్నతమైంది, సాటి లేనిది. బాబా అన్నారు, మీ అందరూ నా బిడ్డలే. ఒక తండ్రి బిడ్డలు మనస్పర్ధలతో, కలహాలతో, యుద్ధాలతో సతమతం అయిపోతూ ఉంటే ఆ తండ్రి ఎంత దుఃఖిస్తాడో చూడండి. మీరందరూ కూడా నా బిడ్డలే, నా అంశలే, కానీ మీకు ఆ అనుభవం లేదు. నాకుంది. ప్రతి ఒక్కరిని నేనుగానే నేను చూసుకుంటాను, నాకు ఇంకెవరూ లేరు నేను తప్ప. అయితే ఈ ప్రేమను పంచడం వివిధ సందర్భాల్లో విభిన్న మాధ్యమాల ద్వారా బాబా చేశారు. ఎలాగట? ప్రేమికులకు ఉత్తరాలు రాశారు, వాళ్ళు ఉత్తరాలు రాసేటట్టుగా అనుమతించారు. ఆఖరికి ఏకాంతవాసంలో కూడా ఫలానా వాడి నుంచి ఉత్తరం వచ్చిందా అని ఇరుచును బావుని అడిగేవాడు. ఫలానా వాడు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు, వాడు అప్లై చేసిన ఉద్యోగం వచ్చిందా లేదా కనుకో. ఇలాగా బాబా నన్ను మర్చిపోయారు అని ఏ ప్రేమికుడైనా మనసులో అనుకున్నాడంటే వెంటనే వాని గురించి బాబా అడిగేవాడు. అంటే ఆ యూనివర్సల్ మైండ్ ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకునే కెపాసిటీని కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం బాబా అది కూడా చెప్పారు, నీకు చిటికిన వేలికి ఒక చీమ కుట్టిందండి, కండ చీమ, వెంటనే నీ ఫోకస్ అక్కడికి వెళ్ళిపోతుంది. నీకు చిటికిన వేలు గురించి అసలు ఆలోచనే ఉండదు. ఎప్పుడైతే దానికి బాధ కలిగిందో, చీమ కుట్టిందో, నీ ఫోకస్ అక్కడికి వెళ్ళిపోతుంది. అట్లానే నాకు కూడా నా బిడ్డల్లో ఎవరికి ఏ ఆపద కలిగినా నన్ను తండ్రి అనగానే నేను హాజరవుతాను అన్నారు. అయితే ఇంకా ఏం చేసేవారు? ఉత్తరాలు రాయించేవారు, వారి ఉత్తరాలు చదివించుకునేవారు. ఎంత అదృష్టం అండి, ఇప్పటికీ అవైలబుల్ ఉన్నాయి. గాడేకర్ బాబాకు రాసిన ఉత్తరం, బాబా గాడేకర్కి రాసిన ఉత్తరాలు ఎక్సలెంట్ అనమాట. అందులో ప్రేమ అలా పెళ్ళిగిపోతుంది. భారతదేశంలో విదేశాల్లోనూ వివిధ ప్రదేశాలను సందర్శించి ఆర్తిగల ఆత్మలు కలిశారు. చూసారు, ఎవరైతే ఆయన్ని చూడాలని తప్పించారో వాళ్ళందరికీ తానే స్వయంగా వెళ్ళిపోయి దర్శనం ఇచ్చేశారు. మెడ్రాస్లో ఒక ఆయన నిజంగా బాబా భగవంతుడైతే నా ఇంట్లో ఈ కుర్చీలోకి వచ్చి కూర్చోవాలనుకున్నాడు, వచ్చేసారు.
ఏం కావాలని అడిగితే నువ్వు తప్ప నాకు ఇంకేం వద్దన్నారు. బాబా పాదాల మీద అతను ప్రాణాలు విడిచిపెట్టాడు. అది వేరే సందర్భం. కొన్ని సందర్భాల్లో కొందరిళ్ళకి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి వారు కంగారు పడుతూ ఇచ్చే ఆతిథ్యానికి సంబరపడేవాడు. ఎవరు? దేవాని పిలిచే కకుబాయి గాని, దీనా తలాటి గాని, ఆర్నవాజ్ ఆ వాళ్ళు గాని, నారీమన్ వాళ్ళు గాని వాళ్ళ దగ్గరికి స్వతంత్రంగా బాబాయ్ వెళ్ళిపోయి నాకు ఫుడ్ పెట్టు ఉందా అని అడగడం, భోంచేశాడు. ఇలాగా వాళ్ళు బాబాని చూడగానే కంగారు పడిపోయేవాళ్ళు. ప్లాన్లో లేదు పాపం, వస్తారని తెలీదు, ఏముంటే అది పెట్టేసేవాడు. అలాగా వాళ్ళు బాబాని చూసి కంగారు పడేవాడు. కంగారు పడుతుంటే ఈయన సంబరపడేవాడు. అలాగే ఆ ప్రేమికులు మెహరాబాద్ లేదా తాను ఎక్కడుంటే అక్కడ కొద్ది రోజులు ఉండడానికి రమ్మని ఆహ్వానించారు. ఎక్కడైనా ఉన్నారనుకోండి, పలానా వాళ్ళకి ఉత్తరం రాయించి రారా నా దగ్గర 2 రోజులు ఉంది గాను, రారా నా దగ్గర వారం రోజులు, బాలనాటిని ఇంకొకరిని అలాగే పిలిపించుకున్నారు బాబా. ఆయన అనేక చోట్ల ప్రజా దర్శనాలు ఇచ్చారు. మనందరికీ తెలుసు, ఆంధ్రాలో హమీర్పూర్లో ఇంకో చోట. ఆ ప్రజా దర్శనాల్లో ఎంతమందికి తన స్వహస్తాలతో ప్రసాదం పంచారు, ఆలింగన భాగ్యాన్ని ప్రసాదించారు. తన స్వహస్తాలతో ప్రసాదం పంచారు. ప్రేమికులతో ఆటలాడారు, పాటలు పాడించుకుని విన్నారు. అంతే కదండి. ఆటలు వాళ్ళతోటి ఆ అది 7 స్టోన్స్ అని ఆట ఆడేవారు, అచ్చాపచ్చ ఆడేవారు, గోళీలు ఆడేవారు, రకరకాల ఆటలు. అంటే ఆయన విశ్వకార్యభారం తగ్గించుకోవడానికి పేకాట ఆడుతూ ఉండేవారు. అనేక విషయాలపై ప్రవచనాలు ఇచ్చారు. మళ్ళీ మన గాడ్ స్పీచ్ దగ్గర నుంచి డిస్కోర్సెస్ వరకు మౌనంలోనే, అది కూడా మౌనంగా ఉండే ఇన్ని ఆధ్యాత్మిక రహస్యాలను మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అవన్నీ ఎందుకు చెప్పారండి? మన కోసం, మనం చదివి ఆచరించాలని, చదివి మర్చిపోవాలని కాదు. ప్రతి విషయము కూడా చదివి తెలుసుకుని ఆచరణలో పెట్టాలనే బాబా ఇవన్నీ చెప్పారు. మనం బాబాని ప్రేమిస్తున్నట్లయితే ఆయన సాహిత్యాన్ని తప్పక చదివి తీరాలి. ఆ విధంగా ఆయన తన ప్రేమను ప్రేమికులపై ప్రసరింపజేశారు. బాబా ఉండగా, దేహంతో ఉండగా ఎంతో మందిని తన దగ్గరికి పిలిపించుకుని సహవాసులు ఏర్పాటు చేశారు. సహవాసులు మనకి తెలిసిన 55, 58, 62, 65 ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతమంది అదృష్టవంతులు ఆ సహవాస భాగ్యాన్ని పొందారో తరించారో చెప్పలేం. అయితే మనం కూడా ఇప్పుడు సహవాసులు జరుపుకుంటున్నాం కదా. బాబా తన సహవాసుకి, తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చెప్పారో అవి ఒకసారి గుర్తు చేసుకుందాం. మనం కూడా మన సహవాసంలో అవన్నీ పాటించాలి. ఆయన తన ప్రేమ మహాసాగర్లో మునిగి తేలియాడే అవకాశాన్ని సహవాసంలో తన ప్రేమికులు అందించారు. అది డోర్స్ తెరిచేశారనమాట. ప్రేమ ప్రవాహం అడ్డు లేకుండా బార్లా తెరిచేసి, రండిరా ఇందులో మొలగండి అని ప్రేమ ద్వారాలని బార్లా తెరిచారు. సహవాస్ అనే పదం 2 పదాల కలయిక. సహవాస్ అంటే ఏమిటి? సహ అంటే తో అని, ఎవరితో? ప్రభుతో, బాబాతో. వాస్ అంటే నివసించడం, వసించడం. అంటే బాబాతో వసించడం, జీవించడం అన్నమాట. అంటే ఆ 5 రోజులు, 6 రోజులు, వారం రోజులు బాబా ఆయన సాన్నిధ్యాన్ని, సమక్షాన్ని వాళ్ళకి ప్రసాదించి తనతో పాటు కలిసి జీవించే అవకాశం ఇచ్చారు. అంటే బాబాతో వసించడం అని సహవాసుకి అర్థం అన్నమాట. 1955లో బాబా 4 భాషల వాళ్ళకి భాషా ప్రాతిపదికన సహవాస్ నిర్వహించారు. అందులోనట సహవాస్ అంటే అర్థం ఏమిటో ఆయనే స్వయంగా చెప్పారు. ఏమిటట? సహవాసులో హాజరైన ప్రేమికులు ఎలా ఉండాలి, బాబా అందించే ప్రేమను ఎలా అందుకోవాలి, సహవాస నిర్వహణలో కార్యకర్తల కర్తవ్యం ఏమిటి, వాలంటీర్లు అప్పుడు కూడా ఉన్నారు కదా, వాళ్ళ కర్తవ్యం ఏమిటి, వర్కర్స్ కర్తవ్యం ఏమిటి, ఇవన్నీ ఆనాటి సహవాసంలో పాల్గొన్న ప్రేమికులకు బాబా స్వయంగా వివరించారట. ఆ వివరాలు ఏమిటో క్లియర్గా చూద్దాం ఇప్పుడు. సహవాసులు అందరూ ఒకే కుటుంబం మాదిరి ఒకరినొకరు కలుసుకుని అరమరికలు లేని విధంగా కలిసి ఉండడం.
ఫ్యామిలీలో మెంబర్స్ ఎలా ఉంటారు? ప్రొద్దస్తమాను ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు, సాయంత్రం వచ్చేటప్పటికి అందరూ ఒకటే, అంతా కలిసిపోయి అరమరికలు లేకుండా ఉంటారు. అలాగా బాబాతో వచ్చిన ప్రేమికులు అందరూ ఉండాలి. అయితే నేను మీతో ఉండడం, మీరు నాతో ఉండడం, ఈ రెండు ఒకే అర్థాన్ని ఇవ్వవు. చూసారా, చాలా లోతైనటువంటి సెంటెన్స్ ఇది. నేను మీతో ఉండడం, మీరు నాతో ఉండడం, రెండు. బాబా మనతో ఉండడం, మనం బాబాతో ఉండడం, ఈ రెండు ఒకటి కాదట బాబా చెప్తున్నారు. అంటే నేను భౌతికంగా మీతో ఉండడం, మీరు నాతో ఉండడం, బాబాను మనతో ఉంచుకోవడమే ప్రధానమైనటువంటి విషయం అని అక్కడ బాబా చెప్తున్నారు. నేను ఎప్పుడూ ఉంటాను మీతోటి, మీరే నన్ను మీతో ఉంచుకోరు, అది ప్రధానం. ఇక్కడ మీరంతా బాబాతో ఉంటూ ఇతరం అంతా మర్చిపోవాలి. అక్కడ బాబా దగ్గర ఉండగా మనం ఎలా ఉండాలట? ప్రపంచము లేదు, నేను బాబా ఉన్నాము, అంతే. మనకు మేరాబాద్ వెళ్తే అలాగే కదా ఉంటుంది. మన ఇల్లు, వీళ్ళు, ఇది, ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ ఉండవు. బాబా దగ్గరికి వెళ్ళేటప్పటికి మైండ్ మొత్తం బ్లాంక్. బాబా దగ్గరికి వెళ్ళాలి, ప్రణమిల్లాలి, అంతే. తండ్రి వచ్చాను నేను అని మన హాజరు ఆయనకి మనం తెలియజేసుకుంటాం. ఆయనకు తెలుసు. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. బాబా అంటున్నారు, నువ్వు నా దగ్గర కూర్చున్నా కానీ నీ మైండ్ ఆగదు. అది నిన్ను ఆట పట్టిస్తూనే ఉంటుంది, ఏడిపిస్తూనే ఉంటుంది. ఇది ఆలోచించు, అది ఆలోచించు. ఆలోచనలు ఎవ్వరూ ఆపలేరు. వాటిని మనం నియంత్రించలేం, అదుపులో పెట్టుకోలేం. అయితే ఆలోచనలు ఎలా నియంత్రించాలి? బాబా సహవాసంలో పూర్తిగా నిమగ్నమై మిమ్మల్ని మీరు మర్చిపోవడం ద్వారా ఆలోచనలు నియంత్రించుకోవచ్చు. అప్పుడు మీకు తెలియకుండానే వాటి అంతటవే వచ్చిపోతుంటాయి. చూసారా, బాబా మార్గం చెప్తున్నారు. నువ్వు బాబాలో పూర్తిగా లీనమైపోయావు అనుకో, ఆటోమేటిక్గా మాయ వెనక్కి వెళ్ళిపోతుంది. నీ మనసు ఆలోచిస్తుంది, ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. అవి నిన్నేం చెయ్యవు. బాబా అన్నారు, నువ్వు సూర్యుని వైపు తిరుగున్నావు అనుకో, నీ నీడ వెనకాల ఉంటుంది. అదే నీవు సూర్యునికి వీపు వెనక చేసి నిలబడితే నీ నీడ నిన్ను భయపెడుతుంది. నా వైపు తిరిగితే ఈ మాయ నిన్నేం చేయలేదు, ఈ మనసు నిన్నేమీ చేయలేదు. అది బాబా చెప్తున్నారు అక్కడ. నువ్వు నాలో పూర్తిగా మునిగిపోవాలి, నా సాన్నిధ్యంలో, నా సమక్షంలో, నా సన్నిధిలో. ఈ సహవాసం 6 రోజులు ఇలా చేయండి, ఒకరోజు కాదు. ప్రతిరోజు కూడా మీరు ఇలాగే ఉండండి అని చెప్తున్నారు. ఈ 6 రోజులు మీరు ఏం చేయాలి? మీ హోదాలు, మీకున్న జ్ఞానాన్ని, మీకున్న ఆధ్యాత్మికతను అన్నిటికీ మర్చిపోవాలి. ఇంకేది గుర్తుపెట్టుకోకూడదు, నువ్వు ఎవరు ఏమిటి అని. ఇక్కడ జరిగే ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించి విశ్లేషించే ప్రయత్నం చేయండి. నేను మీ హృదయంలోకి అడుగుపెట్టడానికి వీలుగా మీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకుని తెరిచి ఉంచాలని నా కోరిక. బాబా చెప్తున్నారు చూడండి, నేను రెడీరా, మీరే రెడీ లేరు. మీ హృదయాల్లో చెత్తాచెదారం పెరిగిపోయింది, దాన్ని అంతా శుభ్రంగా తుడిచి కడిగి రెడీ చేయండి, నేను వస్తున్నా అంటున్నారు బాబా. ఒకే ఒక్క ముఖ్య విషయం, మీ కుటుంబం, ఆర్థిక, ఆరోగ్య ఇత్యాది విషయాలకు సంబంధించిన బాధల గురించి మరిచిపోవడం, బాబా ప్రేమ పైనే ఏకాగ్రత ఉంచడం. రెండు విషయాలు మీరు చేయాలి. ఇంటి గురించి మర్చిపోవాలి, బాబా పైనే దృష్టి పెట్టాలి. ఇవి రెండు చేయండి. అప్పుడు మీరు వచ్చిన దానికి ఆ సద్వినియోగపరుచుకున్నట్టుగా అవుతుంది. ఇంకోటి చెప్తున్నారు, అద్భుతాలు మహత్యాలకే ఎదురు చూడదు. నేను ఏదో చేసేస్తాను, తాళం తిప్పుతానని అనుకోకండి, దాని గురించి ఎదురు చూడకండి. నేను నా సర్వోన్నత స్థితి నుండి మీ మధ్యకు దిగొచ్చింది మీ అందరిపైన నా ప్రేమను కురిపించడానికే. ఎందుకు వచ్చానయ్యా నేను? నా హయ్యెస్ట్ ఆఫ్ ది హై పొజిషన్ నుండి మీ మానవ స్థితికి నేను ఎందుకు దిగొచ్చాను అనుకుంటున్నారు? నా ప్రేమను మీపై కురిపించడానికి. అంతేగాని నువ్వు కారు అడిగితే కారు, ఫ్రిడ్జ్ అడిగితే ఫ్రిడ్జ్, వాటిని ఇవ్వడానికి కాదు. నేను తప్ప మిగిలిందంతా భ్రాంతియే. బాబా చెప్తున్నారు, మీకు కనపడుతున్నది కదా ఈ ప్రపంచం, కానీ ప్రపంచం అంతా లేనిది ఉన్నట్లుగా కనిపించేది. నా ప్రేమను తప్ప వేరే దేనిని నా నుండి ఆశించకండి. నేను మీ ప్రేమను అందుకునేందుకు, నా ప్రేమను మీకు ఇవ్వడానికి మిమ్మల్ని ఇక్కడ పిలిచాను. చూసారా, క్లియర్ కట్గా బాబా చెప్తున్నారు, నా ప్రేమను మీకు ఇవ్వడానికి, మీ ప్రేమను నేను అందుకోవడానికి.
పరస్పరం ప్రేమను పంచుకోవడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. మీరు నా ఆదేశాలకు 100% విధేయులై ఉండడం ద్వారా ఎరుకతో మీరు నన్ను అనుభూతి చెందాలనేదే నా కోరిక. చూసారా? ఎరుకతో మీ రాక ఉద్దేశం ఇది కానట్లయితే మీరంతా ఒక పిక్నిక్ వచ్చినట్లే. మీకు నిజంగా అదే ఉద్దేశం లేకపోతే నా ప్రేమను అందుకోవాలి, మీ ప్రేమను నాకు ఇవ్వాలి. అలాగే అద్భుతాలు మహత్యాలుగా ఎదురు చూడకుండా నాకు 100% విధేయత చూపిస్తూ నా సమక్షాన్ని మీరు అనుభూతి చెందాలి. అదొక్కటే నా ఉద్దేశం. ఒకవేళ మీకు అది లేదనుకోండి, మీరు ఇక్కడ ఒక పిక్నిక్ వచ్చినట్టు. బాబా ఒక స్త్రీని చూసి ప్రత్యేకంగా ఇలా అన్నారు, అమ్మా, ఎక్కడున్నది నీ మనస్సు, నీవు ఇక్కడున్నా ఏదో ఆలోచిస్తూ ఉంటే ఇక్కడున్నా లేనట్లే లెక్క అన్నారు. అంటే మైండ్ అబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అంటాను చూసారా? అలాగా ఖచ్చితంగా బాబా చెప్పారు. అందరి మనసులు తెలిసినవాడు. ఎవరు తమ దృష్టిని బాబాపై ఉంచారు, ఏకాగ్ర దృష్టితో ఉన్నారు, బాబా ప్రేమను అందుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు, ఆయనకంటే బాగా ఎలా తెలుస్తుంది? అయితే ఈ సత్సంగం అంటే సత్పురుషులతో సాంగత్యం అనేది ప్రతి మతంలో కూడా ప్రాముఖ్యత గల విషయం అట. అలా ఆ సాంగత్యం ఏం చేస్తుంది? మనసును కలుషితమైన ఆలోచనల నుండి దూరం చేసి పరిశుద్ధపరచడానికి దోహదపడుతుందట ఆ సహవాసం. అంతే కదండి. మనం ఎక్కువ బాబా ధ్యాసలో గడుపుతూ బాబా సెంటర్లకు వెళ్ళొస్తూ పొద్దుట సాయంత్రం బాబా పుస్తకాలు చదువుతూ బాబా పాటలు వింటూ ఉన్నాం అనుకోండి, మనకి కలుషితమైనటువంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? రానే రావు. ఎప్పుడు ఆయనే ధ్యాస, ఆయన ధ్యాసే ఉంటుంది, ఆయన ఆలోచనలే ఉంటాయి. బాబా సాంగత్యంలో ఉండడం అంటే ఆ సత్సంగం కంటే గొప్పదైనటువంటి విషయం అట. ఎందుకని? ఆయన సత్పురుషుడు కాదు, ఉన్నతోన్నతుడు. కాబట్టి ఆ సత్పురుషుల సహవాసం కంటే కూడా అధికమైనటువంటి లబ్ధి చేకూర్చే విషయం సహవాసం. అతి సామాన్యంగా కనిపిస్తూ పరిమిత కాలం లభించే ఆ సాంగత్యం ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలకు తీసుకెళ్తుంది. అంతే కదండి. మనకి పైకి చూడడానికి చాలా బాబా, నువ్వు నిద్రపోయావా, నీ ఆరోగ్యం బాగుందా, నీ పిల్లాడికి ఉద్యోగం వచ్చిందా, ఇలాగ అడుగుతూ ఉండేవారు. చూడడానికి చాలా సింపుల్గా. ఈయన అవతారుడేమిటి, ప్రవచనాలు ఇవ్వాలి, బోధనలు చేయాలి, ఇంకోటి చేయాలి, అలా చేయలేదు ఆయన. మన మధ్యకు వచ్చినప్పుడు ఒక పరిపూర్ణ మానవుడిగా మనతో కలిసిపోయి మన సమస్యలను తన సమస్యలుగా తీసుకుని అలాగ మనల్ని హ్యాండిల్ చేశారా? అదే చెప్తున్నారు. చాలా సామాన్యంగా కల్పిస్తుంది. 5 రోజులు, 6 రోజులు, 3 రోజులు. కానీ అది ఎలాంటి అనుభవాలను ఇస్తుందట? ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలకు దారితీస్తుంది. మనకి కనపడదు బయటికి. ఆయన నుండి మనం ప్రేమను అందుకోవడం, మన ప్రేమను ఆయనకి ఇవ్వడం కళ్ళకి కనిపించేది కాదు కదండి. భగవంతుని సహవాసం మన పూర్తి ఏకాగ్రతను ఆయనపై ఉంచడానికి, వైభవపేతమైన ఆయన దివ్య సౌందర్యాన్ని కనులారా వీక్షించడానికి, ఆయన చేసే బాహ్యక్రియలను చూస్తూ ఆయన దివ్యత్వాన్ని కొంతైనా ఆకలింపజేసుకోవడానికి, ఘనమైన దైవీ సాన్నిధ్యపు వెచ్చదనాన్ని అనుభూతి చెందడానికి లభించే అరుదైన అవకాశం. బాబా కుష్ఠరోగుల కాళ్ళు కడిగేవారు, బీదవారి కాళ్ళు కడిగేవారు, లేదా ఈ వాళ్ళకి దక్షిణగా కాళ్ళు కడిగిన తర్వాత టవలో, దుప్పటో, రగ్గో ఏదో ఒకటి, ధాన్యపు గింజల మూటో, ఇవన్నీ చేస్తుంటే చాలా సాధారణంగా చేసేదే కదా అనిపిస్తుంది. కానీ దాని అంతరంగ అర్థం, ఆంతరిక అర్థం మనకి తెలియదు. అంతరార్థం ఏమిటో తెలియదు. బాహ్యంగా మనకు కనిపించేది ఒకటి, దాని ఇన్నర్ మీనింగ్ వేరొకటి. అందుకే కదా బాబా ఆశ్రమాలు స్థాపించారు, స్కూళ్ళు పెట్టారు, హాస్పిటల్ పెట్టారు. ఇవన్నీ కూడా ఒక స్థాయికి చేరి మంచి రసపట్టులోనుగా అన్నీ మూసేశారు. అంటే మనకి బాహ్యంగా కనిపించేది ఒకటి,
ఆయన చేసే విశ్వకార్యం యొక్క లెవెల్ మన బుర్రలకి అర్థం కానిది. అయితే ఈ సహవాసంలో మనకి ఏమిటి వస్తుందట? ఆయనపై పూర్తిగా ఏకాగ్ర దృష్టిని ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఆయన దివ్య సౌందర్యాన్ని కళ్ళారా చూడడానికి మనకి వీలు కల్పిస్తుంది. ఆయన చేసే పనుల్ని చూస్తూ ఆ దివ్యత్వం అర్థం చేసుకోవడానికి కొంతైనా అవకాశం లభిస్తుంది. ఆయన సాన్నిధ్యపు వెచ్చదనాన్ని అనుభూతి చెందడానికి మనకి అవకాశం దొరుకుతుంది. బాబా నిర్వహించిన సహవాసంలో పాల్గొన్న ప్రేమికుల అనుభవాలు పుస్తకాలు వ్రాయొచ్చు. పుస్తకాలు వ్రాయొచ్చు. అన్ని అనుభవాలు కొల్లల అనుభవాలు ఉన్నాయి. వారి నుండి ఆ విశేషాలు వింటూ ఉంటే మనకు కూడా అవకాశం దక్కుంటే ఎంత బాగుండో కదా. మనం కూడా బాబా దేహంతో ఉండగా ఉండి ఉంటే ఎంత బాగుండో కదా అనిపిస్తూ ఉంటుంది. అలా ఊహించుకుందాం ఒక 5 నిమిషాలు. ఒకసారి ఆ సహవాసంలో మనం ఉండి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుందాం. అందరూ కూడా ఊహించుకోవాలి. వృత్తిపరమైన కుటుంబపరమైన ఆలోచనలు ఉండవు. బయట ప్రపంచం ఉండనే ఉండదు. నీకుండే ఆలోచనలన్నీ మనసులో ఏ మూలకో నెట్టివేయబడతాయి. ఆలోచనలన్నీ మూటగట్టి ఓ పక్కకి విసిరేసాం. బయట జరిగే సంఘటనలు మన దృష్టిలో తాత్కాలికంగా ఆగిపోతాయి. అంతే కదా. ఇప్పుడు మెహరాబాద్ వెళ్ళినా వారం తెలీదు, డేటు తెలీదు, ఏమీ తెలీదు. అంతకు ముందున్న విషయాలన్నీ ఆవిరైపోయినట్లు ఉంటుంది. సమస్యలు లేని వాళ్ళు ఉండరు. ఆ సమస్యలన్నీ కూడా ఆ తాత్కాలికంగా ఆవిరైపోతాయట. అవి ఉనికిని కోల్పోతాయన్నమాట. బాబా చెప్పిన దానిపైనే నీ ధ్యాస అంతా ఉంటుంది. అంతే కదా. అందరి ఫోకస్ ఎవరి మీద ఉంటుంది? ఆ ఎదురుగా ఉన్నటువంటి దివ్య ప్రీతుని పైనే ఉంటుంది. ఆయన సౌందర్యాన్ని 1000 కళ్ళతో జూరుకుంటాం. అంతే కదండి. ఆయన ఆ ప్రకాశం, ఆయన తేజస్సు, ఆయన దివ్య సౌందర్యం మైమరిపింపజేస్తుంది అందరిని. బాబా గురించే మాట్లాడతావు, బాబా గురించే ఆలోచిస్తావు. ఆహారం బాబా, నిద్ర బాబా, ఇలా ప్రతిదీ బాబాయే అయిపోతుంది. బాబా మయం. ఆ రోజు బాబా చెప్పిన విషయాల గురించి తోటి ప్రేమికులతో ముచ్చటించుకుంటూ తింటున్నప్పుడు ఏమి తింటున్నామో తెలియదు. బాబా ఎదురుగా వెళ్ళడానికి, ఆయనతో సమయం వెచ్చించడానికి ఎదురు చూస్తాం. తెల్లారుతుంది ఎప్పుడు? బాబా దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? ఇదే ఆలోచన ఉంటుంది. రోజు కార్యక్రమం పూర్తయ్యాక ఆ రోజు బాబా చెప్పిన విషయాల గురించి ఇవాళ బాబా ఏం చెప్పారని లోతుగా ఆలోచిస్తామట. మర్నాడు ఏం చెప్తారా అని ఎదురు చూస్తాం. ఆయన సాన్నిధ్యం మనల్ని శాశ్వత వర్తమానంతో కట్టిపడేస్తుంది. మనకి ఆయన సాన్నిధ్యంలో ఉండగా ప్రజెంట్ తప్ప ఇంకా ఫ్యూచరు ఆ పాస్ట్ ఉండనే ఉండవు. ఈ వర్తమానంతో గతం నుండి విముక్తి కలిగించి భవిష్యత్తును అప్రస్తుతం చేసేస్తుంది. అవి రెండు లేవు అసలు. ఉనికిని కోల్పోయాయి. వర్తమానం ఒక్కటే ఉంది. ఆహా, ఊహలోనే ఎంత అద్భుతంగా ఉంటే నిజంగా మనం ఆ సహవాసంలో బాబా సాన్నిధ్యంలో ఉండి ఉంటే ఎంత మనోహరంగా ఉండేదో కదా. నిజమే కదండి. బాబా సహవాసంలో పాల్గొన్న వారంతా కూడా ఎంతో ఎంతో అదృష్టవంతులని మనం చెప్పుకోక తప్పదు. అంతే కదండి. ఎంత అవకాశం మనకి లేని అదృష్టం వాళ్ళకి ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి లభించింది. తప్పకుండా వారి అదృష్టాన్ని మనం మెచ్చుకోక తప్పదు. బాబా సహవాసంలో పాల్గొన్న మెహర్జీ కర్కారియా ఏమన్నాడట? బాబా ఇదివరలో ఎంతమందికి ఇంత ఎక్కువ కాలం ఇంత ఎక్కువ ప్రేమను పంచేయడం ఎప్పుడూ జరగలేదు. అంటే మండలి వాళ్ళు కూడా ఈయన ఏదో గేట్లు ఓపెన్ చేసేసాడు, వరదలాగా వచ్చేస్తూ ఉంది ఆయన ప్రేమ. అందరూ జురుకుంటూ ఉన్నారు. ప్రేమలు ఆ హృదయాలను నింపేసుకుంటూ ఉన్నారు, పట్టుకుపోతూ ఉన్నారు అని. అది నిజంగా నిజం అనిపిస్తుంది కదా. నిజమే కదండి. ఆ ఆ రోజుల్లో బాబాతో సహవాసం అలా ఉండేది. అయితే ఇక్కడ బాబా శరీరం లేనంత మాత్రాన మనం ఆయనతో లేమా? ఆయన మనతో లేరా? అంటే ఉన్నారు, నిత్యము ఉన్నారు. 24 గంటలు ఆయన మనతో ఉన్నారు. మనమే అప్పుడప్పుడు ఈ మాయను నిజమనుకుంటూ ఆయన్ని విస్మరిస్తూ ఉంటాం. దానిని మనం ఆ మాయను పక్కకి నెట్టి బాబా ఒక్కటే సత్యము, నిజము, ఉనికి కలిగిన వాడు, ఇదంతా మాయ అనుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని అలర్ట్ చేసుకుంటూ ధ్యాసని బాబా వైపు మరల్చుకుని జీవించే అలవాటుని అలవర్చుకుంటే అది మన బాబాకు దగ్గరికి చేరుస్తుంది.
అవతార్ మెహర్ బాబా की जय। జయ బాబా అండి. గౌరీ గారు చాలా చక్కటి విషయాలు, ఆ, చాలా సున్నితంగా ఆ, ఉన్న విషయాలని బాబా తాలూకా ఆ, మొత్తం ఆయన బయోడేటా అన్నట్టుగా నాకైతే అనిపించింది. అంత చక్కగా వర్ణించారు, చిన్న చిన్న పదాలతో, అర్థమైన పదాలతో. నిజంగా ఆయన ఎంత ప్రేమమయుడు, ఎంత ప్రేమ ముద్ద, మన గురించి ఎందుకు వచ్చాడు అన్న విషయాలు కానీ, సహవాసంలో మనం ఎలాగ ఉండాలనే విషయాలు కానీ, ఎస్పెషల్లీ ఈ సైలెన్స్ సెంచరీది అయిన సందర్భంగా జరిగిన ఇది మీరు వర్ణించినట్టుగానే నాకైతే అనుభూతి అలాగే జరిగింది. మన సైలెన్స్ డేట్లో చాలా అద్భుతంగా మీరు ఆ బాబా విషయాల్ని ఒక అనుభవపూర్వకంగా చెప్పినట్టుగా నాకైతే అనిపించింది. మీకు జయబాబాలు, ధన్యవాదాలండి. जय ఇప్పుడు మళ్ళీ बाबा जी। జయబాబమ్మ. ఇప్పుడు మనం సంకీర్తనకు వెళదామండి. శర్మ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. రాజు వాణి గారు, ప్రకాశం గారు సిద్ధంగా ఉండాలి. जय मेहर बाबा। జయబాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा అందరికీ కూడా अवतार मेहर बाबा की जय। मेहरीश्वरा पाहि परमेश्वरा हृदयेश्वरा जय जगदीश्वरा। मेहरीश्वरा पाहि परमेश्वरा हृदयेश्वरा जय जगदीश्वरा। जगदधिनेता जय गुणधामा జీవము ప్రాణము నీవే బాబా। జగదధినేత జయ గుణధామ జీవము ప్రాణము నీవే బాబా। సకల చరాచర సృష్టివి నీవే సృష్టి స్థితి లయ కారకుడ నీవే। ఆదియు అంతము లేని సనాతన అందుకొను మా హృదయాంజలి। అందుకొను మా హృదయాంజలి। మెహరీశ్వర పాహి పరమేశ్వర హృదయేశ్వర జయ జగదీశ్వర। అంతట నీవు అన్నిట నీవు అన్నిటికన్నా ఆవల నీవు ఉన్నది నీవు లేనిది నీవు ఉండి లేని ఉన్నది నీవు। విశ్వమంతయు నిండిన వాడవు విశ్వమంతయు నిండిన వాడవు అందుకొను మా హృదయాంజలి। మెహరీశ్వర పాహి పరమేశ్వర హృదయేశ్వర జయ జగదీశ్వర। ఆదియు నీవు అంతము నీవు ఆది అంతముల సారము నీవు గానము నీవు రాగము నీవు సంగీతానికి సారథి నీవు। నా పాటలలో పదములు నీవై నా పాటలలో పదములు నీవై అందుకొను మా హృదయాంజలి। మెహరీశ్వర పాహి పరమేశ్వర హృదయేశ్వర జయ జగదీశ్వర। మెహరీశ్వర పాహి పరమేశ్వర। अवतार मेहर बाबा की जय।
జై మెహర్ బాబా అండి మూర్తి గారు. థ్యాంక్స్ అందరికీ. జై మెహర్ బాబా. జయ బాబా అండి శరణ్ గారు, చాలా చక్కటి సంకీర్తన. మీరు అంత చక్కగా పాడినందుకు జయ బాబా ధన్యవాదాలు. ఇప్పుడు రాజువాణి గారు ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ప్రకాశం పి సిద్ధంగా ఉండాలి. ప్రకాశం రాజువాణి, ఎవరు? ప్రకాశం పి అండి, పొన్నాడ. పొన్నాడు. అయ్యో, ప్రకాశం పొన్నాడ. తర్వాత రాజువాణి గారు జయబాబా అండి. ప్రకాశం పొన్నాడ జయబాబా అండి. ఓకే. ఆ, శివకుమార్ గారు మీరు ఒక సంకీర్తన చేయండి జయబాబా. శ్రీకుమార్ గారు. అక్కడే ఉండిపోయాడు. పెట్టేసి బాబా శ్రీకుమార్ జయ గారు బాబా అండి. జయ బాబా ఆ, చేస్తున్నారు. సంకీర్తన ఓకే. చేయండి. కలుషసాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడయే చెంచే. కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే. కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే. మాయా జగతిని నిలచి మన నిజ రూపము మరచి దేశమోసమ్ములను మనసు నిండుగా నింపి కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే. కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే. జన్మ జన్మల నుండి అజ్ఞానాతిమిరంపు బాటలోనే మసలి జ్ఞాన తేజుని వీడి కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే. కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే. ఏ పుణ్య కార్యము చేయనే లేదెప్పుడు, ఏ పుణ్య కార్యము చేయనే లేదెప్పుడు. నా భాగ్యమేమిటో నేనెరుంగలేకుంటి కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే. కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే. కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే. జై బాబా అండి మూర్తి గారు, అందరికీ జై బాబా. జయబాబా అండి శ్రీకుమార్ గారు, చాలా చక్కటి సంకీర్తన. అంత చక్కగా మీరు పాడారు. జయబాబా, ధన్యవాదాలు. ఇప్పుడు రాజువాణి గారు ఉన్నారమ్మా. రాజువాణి గారు కానీ ప్రకాశం పొన్నాడ. జై బాబా అండి. మీరు పాడండి అమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే. ప్రభు జయబాబా అండి జై బాబా అండి. పాడండి అమ్మా. జై బాబా.
अवतार मेहर बाबा की जय। प्रभु नीदे जीवितं निरंतरं ब्रोचेवाडवु नीवे निरंतरं ब्रोचेवाडवु नीवे సంసారమనే సుడిలో పడగా నీ ఒడి చేర్చి లాలించితివి సంసారమనే సుడిలో పడగా నీ ఒడి చేర్చి లాలించితివి నీ ఒడి చేర్చి లాలించితివి మెహర్ పిలచిన నీకే పరాక నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే మాయా మోహపు తెర తొలగించు నీ సన్నిధిలో నిరతము ఉంచు మాయా మోహపు తెర తొలగించు నీ సన్నిధిలో నిరతము ఉంచు నీ సన్నిధిలో నిరతము ఉంచు మెహర్ కించిత్ ప్రేమను ప్రసరించు నిరంతరం ప్రేమను మాలో పెంచు నిరంతరం ప్రేమను మాలో పెంచు ప్రభు నీదే జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే ఈ జీవితము నీ వరమేలే పరులింకెవరు పాత్రులు కారు ఈ జీవితము నీ వరమేలే పరులింకెవరు పాత్రులు కారు పరులింకెవరు పాత్రులు కారు మెహర్ సంచిత కర్మలు పరిమార్చు నిరంతరం ప్రేమను మాలో పెంచు నిరంతరం ప్రేమను మాలో పెంచు ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి మూర్తి గారు అందరికీ జయబాబా అమ్మ చాలా చక్కటి సంకేతం చేశారు. మీకు జయబాబాలు ధన్యవాదాలు. ప్రకాశం పొన్నాడు గారు జయబాబా అండి సంకీర్తన చేస్తారా చిన్నది? అరుణమ్మ మీరు సంకీర్తన చేయండి. జై బాబా. జయబాబా. అరుణ గారు अवतार मेहर बाबा की जय। श्री मेहरम जय मेहरम मेहरे मनोहरम श्री मेहरम जय मेहरम मेहरे मनोहरम మెహర్ మెహరనే మూడక్షరములు మెహర్ మెహర్ అనే మూడక్షరములు అక్షరాలలో బీజాక్షరములు లక్ష్య సాధనకు లాలిత్యములు మోక్షమును సగే మహామంత్రములు
श्रीमेहरं जय मेहरं मेहरे मनोहरम् కలులు దుర్బలులు పతితుల పాపుల స్థితులను మార్చే దివ్యాక్షరములు సాటి లేని సర్వోన్నత నామం సాటి లేని సర్వోన్నత నామం నామ ప్రియులకు మహా మధురవరము నా నామ ప్రియులకు మధురవరము శ్రీ మెహరం జయ మెహరం మెహరే మనోహరం ప్రేమ తత్వమును అలవాటు చేసే సోదరత్వమును సహజము చేసే మెహర్ 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 శ్రీ మెహరుని రూపం మెహర్ 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 శ్రీ రూపం నామము మెహరుని నామం మెహరుని నామం స్మరించుటే కదా గత జన్మ ఫలము శ్రీ మెహరం జయ మెహరం మెహరే మనోహరం మెహరే మనోహరం ధన్యవాదాలు మెహర్పితమ్మ అందరికీ జయ బాబా అన్నయ్య గారు మీకు జయ బాబా జయ బాబా అమ్మ, చాలా చక్కగా సంగీతం ఎంత చక్కగా మీరు పాడారు. జయ బాబాలు, ధన్యవాదాలు. జై బాబా అండి. జయ జై బాబా బాబా సార్. అండి. నేను పాడుతుంటే మళ్ళీ మధ్యలో వచ్చారు, ఎందుకని ఆగిపోయాను ఇక నేను ఇంకా. ఓకే ఓకే, మీరు హారతి పాడతారా మీరు? లేదండి, తర్వాత పాడతారు. రేపు పాడతాను, టైం పడలేదు. పోలండి, అయితే ప్రేయర్ చేసేయండి. మీరు ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేస్తారా? అలా కాదండి, ఇంకా టైం సరిపోదు. నేను పాట మధ్యలో ఆగిపోయి మళ్ళీ ఎవరో ఎంటర్ అయ్యారు, తర్వాత పోలండి, అలా కాదు, మీరు బాబా ప్రేయర్ చేస్తారా? ఓకే. జయశ్రీ గారు, మీరు ప్రేయర్ చేయండి. జయశ్రీ గారు, పొట్నూరు జయశ్రీ గారు, जय बाबा जय बाबा మీరు ప్రేయర్ చేయండి. अवतार मेहर बाबा की जय मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ओ पर्वतिगार सर्व पोषक सर्वरक्षक నీవు ఆదియును అంతమును లేనివాడవు అద్వైడవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేని వాడవు నీవు అవిభాజ్యుడవు దివ్య చెక్కువలతో కాని నిన్నెవ్వరును చూడజాలరు నీవు ఎల్లప్పుడూ ఉంటివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ ఉందువు నీవు అంతటను కలవు నీవు అన్నింటనున్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు నీవు ఆకాశమునగలవు పాతాళమునగలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు మూడు లోకములలోనున్నావు ముల్లోకములకు ఆవలగూడానున్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు నీవు సర్వశక్తివంతుడవు సర్వవ్యాపివి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును
నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజదాన్, అహుర్మజదా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజదనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా హిల్లా ఇల్లిల్లా, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధి అగువో ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అండుతమునకు, సమస్త కపట వర్తనములకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమనుగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాం. అపార దయానిధి అగువో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాం. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను, ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించునటుల మా అందరకు సహాయము చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మా అందరకు సహాయము చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అమ్మ, జై బాబా. ఇప్పుడు అప్పారావు గారు 2 నిమిషాలు నామధుని చేయండి. బాలకృష్ణ గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా. అప్పారావు గారు జై బాబా. अवतार मेहर बाबा की जय। ओम नमो मेहर बाबा, 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 ओम नमो मेहर बाबा। जय बोल सर। జై బాబా అండి. ఒక్క నిమిషం మౌనం ఉందాము. తర్వాత బాలరాజు గారు ప్రభువుకి హారతి ఇవ్వనందుకు సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై.
बाबा की जय। అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। బాలరాజు గారు మీరు ప్రభువుకి హారతిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను। अवतार मेहर बाबा की जय। देवादिदेव प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मनसु आरती दे प्रियतमा मनसु आरती दे ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే అహంకారము ఆరతి కాగా అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాయి శరణు సాయుధ్యము పొందగా పాయి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रियतम मेहर प्रभु की जय मौन स्वरूप मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा सर జై బాబా అండి। అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। దివ్య ప్రీతమైన కృపా విశేషం వల్ల ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా జరిగింది। అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రభు నాకు ఇచ్చారు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రభువుకి జై బాబాలు ధన్యవాదాలు। అలాగే ఈ గ్రూప్ వాళ్ళందరికీ కూడా జై బాబాలు। కొన్ని కారణాల వల్ల మరి కొంతమందికి ఇవ్వలేకపోయాము। మరి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ డేకి రెడీగా ఉండాలి। ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా బాబా స్మృతులను మనం హృదయంలో నింపుకొని మళ్ళీ రేపటి కార్యక్రమంలో మనందరం కలుసుకునేటట్టుగా ఉందాం। అందరికీ పేరు పేరున జై బాబాలు ధన్యవాదాలు। జై బాబా అందరికి జై అందరికీ జై మెహర్ బాబా అండి అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా अवतार मेहर बाबा की जय అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై బాబా।